అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి హైదరాబాద్లోని ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. ఈ రోజు హైదరాబాద్కు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి రానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల అదుపులో 5 నిందితులు ఉన్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. 5 నిందితులను విచారించి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై అధికారుల దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి హైదరాబాద్లోని ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. ఈ రోజు హైదరాబాద్కు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి రానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల అదుపులో 5 నిందితులు ఉన్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. 5 నిందితులను విచారించాలని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై అధికారులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి హైదరాబాద్లోనే ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. ఈ రోజు హైదరాబాద్కు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి రానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల అదుపులో 5 నిందితులు ఉన్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. 5 నిందితులను విచారించి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, మనం చూస్తున్నాం ఏమైతే అమిత్ షా సంబంధించిన మార్కింగ్ కేసులో ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ పోలీసులు 5 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయక ముందే వాళ్ళని సేవ్ చేయడానికి ముందస్తుగానే ఇక్కడే పోలీసు అరెస్ట్ చేయడానికి రూమర్లు అయితే బయలుదేరుతుంది. మొత్తం మీద ఢిల్లీ పోలీసులు కూడా వాళ్ళను అదుపులో తీసుకుని విచారించడానికి వస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్న సమాచారం మనకు అంతా ఉంది. మరి ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ పోలీసులు వాళ్ళ 5 అరెస్ట్ చేసి విచారిస్తున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే ఢిల్లీ పోలీసులు కూడా వచ్చి వాటిను ఢిల్లీ తీసుకెళ్లి విచారణ చేస్తారని దాని మీద మాత్రం మనకు కాన్సెప్ట్ లో క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తం మీద హైదరాబాద్ తెలంగాణ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్ డోర్ తీసుకుంటుంది. మన స్టేట్ కట్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఢిల్లీ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళు అంటే ఇప్పటికే సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళే ఈ మార్కింగ్ చేశారని చెప్తున్న ఐపీ అడ్రస్, తర్వాత లొకేషన్, తర్వాత అన్ని ట్రాకింగ్ ఆధారంగా ప్రస్తుతం మాత్రం విచారణ చేస్తున్న పోలీసులు వచ్చి వాళ్ళని కూడా అదుపులో తీసుకుని ఢిల్లీ తీసుకెళ్తారని తెలుస్తారు. మరి దీని మీద ఢిల్లీ పోలీసుల యొక్క మోడా అంటే వాటిని ఎలా ఢిల్లీ పోలీసులు ఏం చేస్తారు, ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు తిరిగి తమ కస్టడీ తీసుకుని పీటీ వారెంట్ మీద ఢిల్లీ తీసుకెళ్తారా, లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆధారపడతాం దాని మీద మనం వేచి చూడాల్సింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.